ఒక అడవిలో ఒక అహంకారమైన కుందేలు నివసించేది. అది తన వేగంపై చాలా గర్వపడేది. అది తరచూ ఇతర జంతువులను, ముఖ్యంగా నెమ్మదిగా కదిలే ఒక తాబేలును, నీవు చాలా నెమ్మదిగా ఉన్నావు అని ఎగతాళి చేసేది. ఒకరోజు కుందేలు యొక్క ఎగతాళికి విసిగపోయిన తాబేలు, దానితో పందెం పోటీకి సవాలు విసిరింది. కుందేలు ఈ ఆలోచనను విని నవ్వుకుంటూ, ఆత్మవిశ్వాసంతో ఒప్పుకుంది. పందెం ప్రారంభమైంది. కుందేలు వేగంగా ముందుకు దూసుకెళ్లి తాబేలును చాలా వెనుకబడేలా చేసింది. తనపై అతిగా నమ్మకంతో కుందేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించింది. తర్వాత సులభంగా గెలుస్తానని ఆలోచించింది. ఇంతలో తాబేలు నెమ్మదిగా కాని నిరంతరంగా ముందుకు సాగింది, ఎప్పుడూ ఆగకుండా లేదా వదులుకోకుండా. కుందేలు నిద్రపోతున్న సమయంలో తాబేలు నెమ్మదిగా కాని ఖచ్చితంగా దానిని దాటిపోయింది. కుందేలు మేల్కొన్నప్పుడు తాబేలు గమ్యస్థానానికి దగ్గరగా ఉన్నది చూసి షాక్ అయ్యింది. అది తన శక్తితో పరుగెత్తింది, కాని అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. తాబేలు మొదట గమ్యస్థానాన్ని చేరుకుని పందెంలో గెలిచింది.